తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునే అంశం పేపర్ 2లో పార్ట్ బిలో ఇండియన్ పాలిటీ పేపర్లో 6th లెసన్ డిస్కస్ చేసుకుంటాం. 6th లెసన్లో ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలను 3 టాపిక్స్ ఉంటాయి. ఆల్రెడీ గత లెసన్లో 2 డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు చర్చించుకునే అంశము రాజకీయ పార్టీలు. భారతదేశంలో రాజకీయ పార్టీల యొక్క హోదా ఏంటిది, రాజ్యాంగ పరంగా రాజకీయ పార్టీలు ఏ విధంగా ఏర్పాటు చేయబడ్డాయి, సమకాల భారతదేశంలో రాజకీయ పార్టీల పాత్ర ఏంటిది, ఇవన్నీ అంశాలు ఇందులో డిస్కస్ చేసుకుంటాం. గతంలో గ్రూప్ 2 ఇతర పేపర్లను మనం విశ్లేషిస్తే ఈ టాపిక్లకి వెళ్ళి 2 లేక 3 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉన్నది. ముందుగా రాజకీయ పార్టీ అనగానేమి? భారత రాజ్యాంగంలో వాస్తవానికి రాజకీయ పార్టీలు అనేటివి రాజ్యాంగేతర సంస్థలుగా అవతరించాయి. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలలో రాజకీయ పార్టీలు రాజ్యాంగేతర సంస్థలుగా అవతరిస్తాయి. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ బాడీస్ అంటారు. అమెరికా దేశంలో రాజ్యాంగబద్ధత లేదు, ఇంగ్లాండ్ దేశంలో రాజ్యాంగబద్ధత లేదు. భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యం ప్రత్యేకంగా రాజకీయ పార్టీల అంశం లేదు. ప్రజాస్వామ్య దేశాలు పూర్తిగా రాజ్యాంగేతర సంస్థలుగా ఉన్నాయి. అదేవిధంగా సామ్యవాద దేశాలలో రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా ఏర్పడి రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తాయి. ఒకప్పటి సోవియట్ రష్యా దేశంలో కానీ ప్రస్తుతం చైనా దేశంలో కానీ రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థలు. ముందుగా రాజకీయ పార్టీ నిర్వచనం తీసుకుంటే ఎడ్మండ్ బర్క్ అనే తత్వవేత్త, ఎడ్మండ్ బర్క్ అనే పాలనావేత్త రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక చక్కటి నిర్వచనం ఇచ్చాడు. కొన్ని ఉమ్మడి ప్రయోజనాల కొరకు కొంతమంది సమిష్టిగా కలిసికట్టుగా లక్ష్యం సాధించడానికి ఏర్పాటు చేయబడిన సమూహమే రాజకీయ పార్టీలు అని చెప్పేసి ఎడ్మండ్ బర్క్ నిర్వచించాడు. అదేవిధంగా గ్యాబ్రియల్ ఆల్మండ్ అనే తత్వవేత్త, గ్యాబ్రియల్ ఆల్మండ్ అనే పాలనావేత్త రాజకీయ పార్టీ నిర్వచిస్తూ సమిష్టి ప్రయోజనం కొరకు, ప్రయోజనాల సాధన కొరకు, ప్రజాభిప్రాయానికి మెరుగులు దిద్దడానికి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నించే సమూహమే రాజకీయ పార్టీలు అని చెప్పేసి గ్యాబ్రియల్ ఆల్మండ్ అనే వ్యక్తి విశ్లేషించిండు. ముఖ్యంగా ప్రపంచంలో రాజకీయ పార్టీలు తీసుకుంటే ప్రపంచంలో రాజకీయ పార్టీలకు పుట్టినిల్లుగా ఇంగ్లాండ్ దేశం చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం రాజకీయ పార్టీలు 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో అవతరించినాయి. 17వ శతాబ్దంలో టోరీ పార్టీ, విగ్ అనే పార్టీ, 2 పార్టీలు ఇంగ్లాండ్ దేశంలో అవతరించినాయి. తర్వాత కాలక్రమంలో టోరీ, విగ్ అనే 2 పార్టీలు లిబరల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీగా మారింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో లిబరల్ పార్టీ లేబర్ పార్టీగా పరిణామం చెందింది. కన్జర్వేటివ్ పార్టీ అదేవిధంగా ఉంది. అదేవిధంగా అమెరికా దేశంలో కూడా అమెరికా దేశ రాజ్యాంగము 1787వ సంవత్సరంలో అమల్లోకి వచ్చినప్పటికీ ప్రారంభంలో రాజకీయ పార్టీల గురించి అమెరికా రాజ్యాంగ పరిషత్ సభ్యులు అంతగా సుముఖంగా వ్యక్తం చేయలేదు. తర్వాత కాలంలో అమెరికా దేశంలో ద్విపార్టీ సిస్టమ్ అమలు చేయబడ్డది. ఈ విధంగా ప్రపంచంలో ప్రస్తుతము ప్రతి దేశంలో రాజకీయ పార్టీలు తప్పకుండా ఉన్నాయి. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే రాజకీయ పార్టీలు మూలస్తంభంగా అవతరించినాయి. ప్రారంభంలో వీటి పట్ల కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రపంచంలో ప్రతి దేశం కూడా రాజకీయ పార్టీ ద్వారా లక్ష్య సాధన కృషి చేస్తున్నాయి. ముందుగా ప్రపంచంలో రాజకీయ పార్టీ డిస్కస్ చేసుకుంటే ప్రపంచంలో రాజకీయ పార్టీలను
స్థూలంగా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఏక పార్టీ విధానం అంటారు, దీన్నే వన్ పార్టీ సిస్టమ్ అంటారు. ఏ దేశంలోనైతే ఒకే పార్టీ ఏర్పాటు చేయబడి అధికారం కోసం ప్రయత్నించే పార్టీనే ఏక పార్టీ విధానంగా చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ప్రత్యేకంగా వేరే పార్టీలు ఉండవు, ఒకే పార్టీ అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది. ఒకప్పటి సోవియట్ రష్యా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ రష్యా అనే పార్టీ ఉండేది. ప్రస్తుతం చైనా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా దేశం ఏక పార్టీ విధానం. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందు ఇటలీ దేశంలో ఫ్యాసిస్ట్ పార్టీ బెన్నీటి ముస్సోలి నేతృత్వంలో అవతరించింది. జర్మనీ దేశంలో నాజీ పార్టీ అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడ్డది. 2 ద్విపార్టీ విధానం. ఏ దేశంలోనైతే 2 పార్టీలు ఉన్నాయి అనుకోండి, దాన్నే ద్విపార్టీ పద్ధతి అంటారు. దీన్నే 2 పార్టీ సిస్టమ్ అంటారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా దేశంలో ద్విపార్టీ విధానం ఉన్నది, ఇంగ్లాండ్లో ద్విపార్టీ వ్యవస్థ ఉన్నది, మరియు ఆస్ట్రేలియా దేశము, కెనడా దేశము, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ద్విపార్టీ విధానం అమల్లో ఉన్నది. అమెరికా దేశంలో ముఖ్యంగా డెమోక్రటిక్ పార్టీ మరియు రిపబ్లికన్ పార్టీ 2 పార్టీల విధానం అమల్లో ఉన్నది. ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజాపక్ష ప్రభుత్వం మీద పోరాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లాండ్ దేశంలో కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ ద్విపార్టీ విధానం ఉన్నది. 3 బహుళ పార్టీ విధానం. దీన్నే మల్టీ పార్టీ సిస్టమ్ అంటారు. అంటే ఏ దేశంలోనైతే అనేక రాజకీయ పార్టీలు ఉంటే దాన్ని బహుళ పార్టీ వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియా, జపాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో బహుళ పార్టీ వ్యవస్థ ఉంది. గమనించవలసింది ఏంటంటే ప్రపంచంలో అత్యధిక రాజకీయ పార్టీలు ఉన్న దేశము కేవలం భారతదేశం మాత్రమే. అంటే విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి ప్రతి వ్యవస్థ కూడా ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం మన టాపిక్ భారతదేశంలో రాజకీయ పార్టీలు డిస్కస్ చేసుకుంటాం. ముఖ్యంగా భారతదేశంలో రాజకీయ పార్టీలు మౌలిక రాజ్యాంగంలో మాత్రము రాజ్యాంగేతర సంస్థలుగా ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా రాజ్యాంగంలో వీటి గురించి ప్రస్తావన మాత్రం లేదు, కానీ ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగా ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1C ప్రకారము, ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1C ప్రకారము సంస్థలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించింది. ఈ ఆర్టికల్లో పరోక్షంగా రాజకీయ సంస్థలు ఏర్పాటు చేసుకునే అవకాశము రాజకీయ పార్టీ కల్పించింది. అంటే రాజకీయ పార్టీలు మాత్రము రాజ్యాంగేతర సంస్థలుగా రాజ్యాంగంలో ఉంది, కానీ 19 సబ్ క్లాస్ 1Cలో మాత్రము పరోక్షంగా సంస్థలు ఏర్పాటుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకొచ్చిండు, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిండు. భారతదేశంలో 1967వ సంవత్సరం తర్వాత మెజార్టీ రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీలు పవర్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కాస్త గండి కొట్టబడది. తద్వారా భారతదేశంలో పార్టీ ఫిరాయింపులు అనేది ఒక రివాజ్గా మారిపోయింది. దీన్ని కాస్త నియంత్రించడానికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1985వ సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని సవరించారు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టము, యాంటీ డిఫెక్షన్ లా అనేదాన్ని 10th షెడ్యూల్ చేసిరు. ఆ 10వ షెడ్యూల్లో రాజకీయ పార్టీ అనే పదం యూజ్ చేసిరు. ఈ విధంగా 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి 1985వ సంవత్సరం వరకు
రాజ్యాంగంలో రాజకీయ పార్టీ పదం లేదు. కానీ 1985 సంవత్సరంలో 10th షెడ్యూల్లో పార్టీ పిరామిడ్ చట్టంలో రాజకీయ పార్టీ పదాన్ని యూజ్ చేసిండు. అయినప్పటికీ రాజకీయ పార్టీ పదం రాజ్యాంగంలో ఉంది. కానీ రాజకీయ పార్టీ సంబంధించిన ప్రత్యేకంగా నిర్వచనం మాత్రం లేదు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించి రాజ్యాంగ సంబంధించి అంశాలుగా చెప్పవచ్చు. అయితే మరి రాజకీయ పార్టీ అనేదాన్ని ఎవరు గుర్తిస్తారు, ఎవరు చిహ్నాలు కేటాయిస్తారు? ఇక్కడ మరో క్వశ్చన్ రావచ్చు. ముఖ్యంగా భారతదేశంలో ఎలక్షన్ సంబంధించి భారత పార్లమెంటు 2 ప్రత్యేక చట్టాలు చేసింది. ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టము 1950 సంవత్సరము, 2 ప్రజా ప్రాతినిధ్య చట్టము 1951. ఈ విధంగా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 సంవత్సరం ప్రకారము రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకోవచ్చు. అంటే కొత్తగా పార్టీ ఏర్పాటు చేయాలంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రత్యేకంగా నమోదు చేసుకోవాలి. అప్పుడు ఎలక్షన్ కమిషను ఆ పార్టీ గుర్తింపిస్తుంది. ఈ విధంగా భారతదేశంలో రాజకీయ పార్టీలను గుర్తించే అధికారము ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు చిహ్నాలు కేటాయించే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అంశం. అదేవిధంగా భారతదేశంలో రాజకీయ పార్టీల సంఖ్య తీసుకుంటే, అంటే ప్రపంచంలో ఎక్కువ రాజకీయ పార్టీలు ఉన్న దేశము భారతదేశం డిస్కస్ చేసుకున్నాం. అయితే భారతదేశంలో రాజకీయ పార్టీలు తీసుకుంటే ప్రస్తుతము 1807 రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే అభ్యర్థులు గమనించవలసింది ఏంటంటే ఇది ఎప్పటి కాంక్రీట్గా ఉండదు. అంటే కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసామనుకోండి, అవి సంఖ్య మారే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే 2014 సంవత్సరంలో 16వ లోక్సభ సందర్భంగా భారతదేశంలో రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. అంటే 2014 సంవత్సరము మేలో జరిగిన ఎలక్షన్స్ అప్పుడు భారతదేశంలో రాజకీయ పార్టీలు తీసుకుంటే, ఒకటేది జాతీయ పార్టీల సంఖ్య 6 ఉన్నాయి, 2 ప్రాంతీయ పార్టీలు 47 ఉన్నాయి, 3 ఇతర పార్టీలు అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయ్యి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉంటాయి. అవి 1634 పార్టీలు ఉన్నాయి. ఈ విధంగా భారతదేశంలో 2014 సంవత్సరంలో మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 1687 పార్టీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ నివేదిక ప్రకారము భారతదేశంలో పార్టీల సంఖ్య ఈ విధంగా ఉంది. ఒకటి జాతీయ పార్టీల సంఖ్య 7 ఉన్నాయి. అంటే గతంలో కేవలం 6 జాతీయ పార్టీలు మాత్రమే ఉండే. కానీ ఇటీవల సెప్టెంబర్ 2వ తారీఖు 2016 సంవత్సరం నాడు ఎలక్షన్ కమిషను తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ హోదా కల్పించింది. తద్వారా ప్రస్తుతం భారతదేశంలో జాతీయ పార్టీల సంఖ్య 7 పెరిగిపోయింది. 2 భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు తీసుకుంటే మొత్తము 63 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అదేవిధంగా ఇతర పార్టీలు తీసుకుంటే 1737 ఇతర పార్టీలు ఉన్నాయి. ఈ విధంగా భారతదేశం ప్రస్తుతం మొత్తం పార్టీలు 1807 పార్టీలు ఉన్నాయి. ఇది భారతదేశంలో పార్టీలకు సంబంధించి ముఖ్యాంశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో రాజకీయ పార్టీలను స్థూలంగా 3 రకాలు డివైడ్ చేయొచ్చు. ఒకటి జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు, 3 ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయ్యి గుర్తింపు పొందిన పార్టీలు ఉంటాయి. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ అనేది పిఆర్ఏ చట్టం 1951 ప్రకారము 3 రకాలు డివైడ్ చేసింది. అయితే వేటి జాతీయ పార్టీలు అంటారు, వేటిని ప్రాంతీయ పార్టీలు అంటారు. ఇది ప్రస్తుతం డిస్కస్ చేసుకుంటాం. ఒకటి జాతీయ పార్టీలు మన ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో గతంలో 6 జాతీయ పార్టీలు ఉంటే రీసెంట్గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు వల్ల మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య 7 పెరిగిపోయింది. అవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, 2 భారతీయ జనతా పార్టీ, 3
సిపిఐ పార్టీ, 4 సిపిఎం పార్టీ, 5 బహుజన్ సమాజ్ పార్టీ, 6 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, 7 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా మొత్తం 7 జాతీయ పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక పార్టీ జాతీయ పార్టీ హోదా పొందాలంటే, జాతీయ పార్టీ గుర్తింపు పొందాలంటే ఎలక్షన్ కమిషను కొన్ని ప్రత్యేకంగా సూచనలు చేసింది. అవి 1, ఏదైనా రాజకీయ పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో 6% ఓట్లు గెలుచుకొని కనీసం 4 సీట్లు గెలుచుకుంటే దానికి జాతీయ పార్టీ హోదా ఇవ్వచ్చు. మరోసారి, ఏదైనా ఒక రాజకీయ పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో 6% ఓట్లను గెలుచుకొని కనీసం 4 సీట్లు గెలుచుకుంటే దానికి జాతీయ పార్టీ హోదా ఇవ్వచ్చు. ఒకవేళ ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయకుంటే ఏదైనా రాజకీయ పార్టీ లోక్సభ మొత్తం స్థానాల్లో, లోక్సభలో 545 ఉంటే కనీసము 2% సీట్లు గెలుచుకున్న పార్టీ ఈ 2% సీట్లు కూడా కనీసం 3 రాష్ట్రాల్లో గెలుచుకోవాలి. ఈ విధంగా లోక్సభ మొత్తం స్థానాల్లో 2% సీట్లు గెలుచుకొని 3 రాష్ట్రాల సీట్లు గెలుచుకున్న పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇవ్వచ్చు. ఈ విధంగా ఏదైనా రాజకీయ పార్టీ లోక్సభ ప్రస్తుత స్థానాల సంఖ్య 545 స్థానాలు ఉన్నాయి. అంటే కనీసం 11 సీట్లను 3 రాష్ట్రాల్లో గెలుచుకుంటే జాతీయ హోదా కల్పించవచ్చు. అంటే కేవలం 11 సీట్లు మాత్రమే కాదు, ఆ 11 సీట్లను కనీసం 3 రాష్ట్రాలు గెలుచుకుంటే మాత్రమే జాతీయ పార్టీ హోదా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా ఆల్ ఇండియా ద్రావిడ మున్నెట్ట కజగం పార్టీ ఉంది. ఇది మొత్తం లోక్సభలో మనకు 34 సీట్లు గెలుచుకుంది. అయినప్పటికీ దీని మాత్రం జాతీయ పార్టీ హోదా లేదు. అదేవిధంగా బీజూ జనతాదళ్ పార్టీకి 20 సీట్లు ఉన్నాయి, శివసేన పార్టీకి 18 సీట్లు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి 16 సీట్లు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీకి 11 సీట్లు ఉన్నప్పటికీ ఈ మాత్రం జాతీయ పార్టీ కాదు. అంటే 2% సీట్లు గెలుచుకున్నది, కానీ ఒకే రాష్ట్రంలో గెలుచుకోవడం వల్ల జాతీయ పార్టీ హోదా లభించలేదు. ఇవి కేవలం ప్రాంతీయ పార్టీ. అదేవిధంగా 3వ కండిషన్ తీసుకుంటే, అంటే ఏదైనా రాజకీయ పార్టీ కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా గుర్తించబడ్డదనుకోండి, ప్రాంతీయ పార్టీ హోదా లభించిందనుకోండి, దానికి జాతీయ పార్టీ హోదా కల్పించవచ్చు. ఈ విధంగా ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ అనే పార్టీ 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తించబడ్డది. అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రము, త్రిపుర రాష్ట్రము, మణిపూర్ రాష్ట్రము, అరుణాచల్ ప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ హోదా లభించడం వల్ల దానికి జాతీయ పార్టీ గుర్తు లభించింది. అంటే ఈ 3 కండిషన్లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేసిన జాతీయ పార్టీ హోదా కల్పించవచ్చు. అదేవిధంగా 2వ అంశం, ప్రాంతీయ పార్టీలు తీసుకుంటే, అంటే ఏదైనా రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ హోదా పొందాలంటే దీన్ని కూడా ఎలక్షన్ కమిషను కొన్ని కండిషన్ రూపొందించింది. అవి ఫస్ట్ 1, లోక్సభ ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లలో, లోక్సభ ఎన్నికల్లో పోలే చెల్లిన ఓట్లలో కనీసం 6% ఓట్లు లభించిందనుకోండి. అదేవిధంగా ఈ 6% ఓట్లతో పాటు, ఈ 6% ఓట్లు లభించడంతో పాటు కనీసం 1 సీటు లభిస్తే దానికి ప్రాంతీయ పార్టీ హోదా ఇవ్వచ్చు. అంటే లోక్సభ ఎన్నికల్లో మాత్రము ఏదైనా ఒక రాష్ట్రంలో 6% ఓట్లు సంపాదించాలి మరియు కనీసం 1 సీటు గెలుచుకుంటే దానికి ప్రాంతీయ పార్టీ హోదా ఇవ్వచ్చు. అదేవిధంగా ఫస్ట్ కండిషన్ ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, 2వ అంశము, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీసము 6% ఓట్లు గెలుచుకొని కనీసము 2 సీట్లు గెలుచుకుంటే ప్రాంతీయ పార్టీ హోదా కల్పించవచ్చు. ఒకవేళ 2వది కూడా ఫుల్ఫిల్ చేయకుంటే ఇటీవల ఎలక్షన్ కమిషను సీట్లతో సంబంధం లేకుండా ఏదైనా రాజకీయ పార్టీ 8% ఓట్లు గెలుచుకుందనుకోండి, దానికి ప్రాంతీయ పార్టీ హోదా కల్పించవచ్చు అని చెప్పేసి ఇటీవల చేంజ్ చేశారు. ఇది ప్రాంతీయ పార్టీ హోదా సంబంధించి ముఖ్యాంశం. 3వది, రిజిస్టర్ అయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఉంటాయి. అంటే భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ దగ్గర రాజకీయ పార్టీ రిజిస్టర్ చేయించుకుంటారు, కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రము
ప్రత్యేకంగా గుర్తించేది. అంటే పై ప్రాంతీయ పార్టీ కండిషన్స్ ఏ పార్టీ ఫుల్ఫిల్ చేయదో దానికి మూడో క్యాడర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ జనసేన పార్టీ మూడో క్యాడర్ కిందికి వస్తుంది. అదేవిధంగా లోక్సత్తా పార్టీ కూడా మూడో క్యాడర్ కిందికి వస్తుంది. ఈ విధంగా భారతదేశంలో ఎలక్షన్ కమిషను రాజకీయ పార్టీలను 3 వర్గాలు డివైడ్ చేసింది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అంటే భారతదేశంలో రాజకీయ పార్టీల యొక్క ముఖ్య లక్షణాలు డిస్కస్ చేసుకుంటే అంటే 1950వ సంవత్సరం నుండి 2016వ సంవత్సరం వరకు భారతదేశంలో రాజకీయ పార్టీలు ఏ విధంగా అవతరించినాయి, వాటి యొక్క పనితీరు ఏంటిది, వాటి లక్షణాలు ఏంటిది, దీన్ని డిస్కస్ చేసుకున్నాం. అందులో ఫస్ట్ ముఖ్య లక్షణం భారతదేశంలో ఏక పార్టీ ఆధిపత్యం ఉంది. అంటే బహుళ పార్టీ విధానం అమల్లో గల భారతదేశంలో అనేక పార్టీలు ఏర్పడక అవకాశం ఉన్నప్పటికీ చాలా కాలం కేవలము ఒకే పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారం చేపట్టింది. అదే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీగా చెప్పుకోవచ్చు. అంటే బహుళ పార్టీ వ్యవస్థకు అవకాశం కలిగించినప్పటికీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 16 సార్లు లోక్సభ ఎలక్షన్ జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. అదేవిధంగా 1952 సంవత్సరం నుండి అంటే ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ నుండి 1977 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో పాటు రాష్ట్రాలు ముఖ్యంగా అధికారం చేపట్టింది. అందుకనే రజనీ కొఠారి అనే తత్వవేత్త తన పాలిటిక్స్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పాలిటిక్స్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో భారతదేశంలో ఏక పార్టీ ఆధిపత్యం ఉన్న బహుళ పార్టీ విధానం అని చెప్పేసి అతను ప్రత్యేకంగా కామెంట్ చేశాను. అయితే 1989 సంవత్సరం తర్వాత భారతదేశంలో ముఖ్యంగా కేంద్రంలో హంగ్ లోక్సభ ఏర్పడ్డ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమైంది. అంటే 1952 సంవత్సరం నుండి 1977 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం మాత్రమే ఉంది. కానీ 1977 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ పవర్లోకి వచ్చింది. తర్వాత 1984 సంవత్సరం నుండి 1989 సంవత్సరం మధ్య కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ నేతృత్వంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1989 సంవత్సరం తర్వాత భారతదేశంలో సంకీర్ణ యుగాలు వచ్చిన తర్వాత 2 కూటమిలు ఏర్పడాయి. ఈ విధంగా ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపీఏ కూటమి ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉంది. అదేవిధంగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మాత్రము అధికారంలో ఉంది. రెండో లక్ష్యం చీలికల ఐక్యత. భారతదేశ రాజకీయ పార్టీలో మరో ముఖ్యమైన లక్ష్యాన్ని తీసుకుంటే ప్రతి పార్టీ కూడా ఎప్పుడోసారి తప్పకుండా చీలికలు ఏర్పడే అంటే స్ప్లిట్ అనేది భారత రాజకీయ పార్టీల యొక్క మరో లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది 1885 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. అంటే భారత స్వాతంత్ర సముపార్జనగా కాంగ్రెస్ పార్టీ అనేది విశేషంగా కృషి చేసింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ముందు 1907 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సూరత్ సమావేశంలో చీలిపోయింది. అంటే మితవాద వర్గం వేరు, అతివాద వర్గం వేరుగా ప్రత్యేకంగా చీలిపోయింది. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో మాత్రము కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా 1969 సంవత్సరంలో చీలిపోయింది. అంటే ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని పరిపాలించేసి 17 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి రెండో ప్రధానమంత్రిగా పనిచేశాడు. తర్వాత ఇందిరాగాంధీ హయాంలోకి వచ్చారికే అప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు అంటే మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్, బాబు జగ్జీవన్లా అంటారు కొంత అసంతృప్తి గురయ్యారు. చివరికి 1969 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో 2 గ్రూపులుగా చీలిపోయింది. ఈ విధంగా కాంగ్రెస్ ఓ అనే పార్టీ, ఆర్గనైజ్ కాంగ్రెస్ అనే పార్టీ మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో తొలి చీలిక వచ్చింది. తర్వాత 1978 సంవత్సరంలో ఇందిరాగాంధీ హయాంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరోసారి కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో రెడ్డి కాంగ్రెస్గా చీలిపోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి అనేక చీలికలు వచ్చినాయి. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రముఖ పార్టీలు తీసుకుంటే అంటే మహారాష్ట్రలో
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గతంలో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగాడు. అతడు ప్రత్యేకంగా ఎన్సీపీ పార్టీ ఏర్పాటు చేస్తున్నాడు. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే. కానీ 1998వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని బయటకు వచ్చేసి టీఎంసీ పార్టీ పెట్టుకున్నారు. ఈ విధంగా భారతదేశంలో అన్ని పార్టీలకు మూలమైన పార్టీగా మనకు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవచ్చు. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా సిపిఐ పార్టీ కూడా చెల్లిపోయింది. అంటే సిపిఐ పార్టీ 1925వ సంవత్సరంలో సామ్యవాద సిద్ధాంతాల ప్రాతిపదిక ఏర్పడ్డది. కానీ ఆ సిపిఐ పార్టీ 1964వ సంవత్సరంలో మన విజయవాడ సమావేశంలో సిపిఐగా చెల్లిపోయింది. అంటే కొంతమంది అతివాదులు బయటకు వచ్చేసి సిపిఎం పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 1969వ సంవత్సరంలో ఈ సిపిఎం పార్టీ నుండి సిపిఎం ఎంఎల్ పార్టీ ఏర్పడింది. ఈ విధంగా సిపిఐ పార్టీ కూడా చీలికలు గురైంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూడా 1984వ సంవత్సరంలో నాదెండ్ల భాస్కరరావు నేతృత్వంలో ఫస్ట్ చీలిక వచ్చింది. తర్వాత 1995వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయకత్వంలో మరో చీలిక వచ్చింది. అంటే భారత రాజకీయ పార్టీ లక్షణాల్లో చీలికలు ఐక్యత అనేది సర్వసాధారణంగా మారిపోయింది. మూడవది ప్రాంతీయ పార్టీలు తీసుకుంటే భారత రాజకీయ పార్టీ లక్షణాల్లో ప్రాంతీయ పార్టీలు అనేది మరో ముఖ్య లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అంటే ప్రాంతీయ ప్రయోజనాల కొరకు ప్రాంతీయ ప్రజల ఆకాంక్ష మేరకు భారతదేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చింది. అయితే ఈ సంకీర్ణ యుగంలో మాత్రము దేశ రాజకీయాల్లో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు ఆధిపత్యం చెలాయిస్తుంది. 4 ముఠాతత్వం. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఏదో విధంగా ముఠాతత్వాన్ని అనే పెంచి పోషిస్తుంది. అంటే కులపరంగా ముఠాతత్వం కానీ, వర్గపరంగా ముఠాతత్వం కానీ, ప్రాంతపర ముఠాతత్వం కానీ, ఈ విధంగా ముఠాతత్వం అనేది భారత రాజకీయ పార్టీల యొక్క మరో లక్షణంగా ఉంది. అదేవిధంగా 5వ లక్షణము ఉద్యమ పార్టీలు తీసుకుంటే, అంటే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కొరకు కానీ లేదా ఒక ప్రాంత గుర్తింపు కొరకు కానీ ప్రత్యేకంగా కొన్ని ఉద్యమ పార్టీలు అవతరించినాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు 1972వ సంవత్సరంలో శిబు సోరెన్ నేతృత్వంలో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఏర్పడింది. తద్వారా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కృషి వలన 2000 సంవత్సరంలో జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా 2001వ సంవత్సరము ఏప్రిల్ 27వ తేదీ నాడు కె చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ అవతరించింది. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి లక్ష్యాన్ని సాధించింది. అదేవిధంగా 6వ లక్ష్యం తీసుకుంటే ఆకర్షణీయమైన నాయకత్వం. అంటే భారతదేశంలో చాలా పార్టీలు కరిష్మాటిక్ లీడర్షిప్ కలిగి ఉన్నాయి. అంటే ఏడీఎంకేకు ఎంజీఆర్ మంచి నాయకత్వం వహించిండు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు చక్కటి నాయకత్వం వహించాడు. ఈ విధంగా ఆకర్షణ నాయకత్వం బేస్ మీద కొన్ని పార్టీలు అవతరించినాయి. 7వ లక్షణం సంస్థాగత నిర్మాణం లేకపోవడం. దురదృష్టము భారతదేశంలో బహుళ పార్టీ వ్యవస్థ ఉన్నప్పటికీ చాలా పార్టీకి ప్రత్యేకంగా సంస్థాగత నిర్మాణం ఏర్పాటు అనేది ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని పార్టీలు మినహాయింపు అనగా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, కొంతలో బీజేపీ పార్టీ, ఈ పార్టీలు తప్ప ఏ పార్టీకి ప్రత్యేకంగా సంస్థాగత నిర్మాణం లేదు. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ప్రతి రాజకీయ పార్టీలో ప్రత్యేకంగా కొరబడింది. ఇది భారత రాజకీయ పార్టీల యొక్క మరో లక్షణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారతదేశంలో రాజకీయ పార్టీలు కామన్గా ఈ విధంగా ప్రత్యేక లక్షణం సంతరించుకున్నప్పటికీ భారతదేశంలో 1967వ సంవత్సరం తర్వాత ప్రాంతీయ పార్టీల హవా మొదలైంది. అంటే భారతదేశంలో స్వతంత్ర భారతదేశం ముందే కొన్ని ప్రాంతీయ పార్టీలు అవతరించినాయి. అనగా కాంగ్రెస్ పార్టీ మాత్రము 1885వ సంవత్సరం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా 1920వ సంవత్సరంలో పంజాబ్ సుబ లక్ష్య సాధనగా అకాలీదళ్ అనే పార్టీని మాస్టర్ తారాసింగ్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రస్తుత అకాలీదళ్ పార్టీ అనేది భారతదేశంలో ప్రముఖ ప్రాంతీయ పార్టీగా ఉంది. తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక గుర్తింపు కొరకు 1930వ సంవత్సరంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఏర్పడింది.
ఈ విధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అనేకసార్లు అధికారం చేపట్టింది. తర్వాత 1949వ సంవత్సరంలో డిఎంకే పార్టీ అంటే తమిళనాడులో తమిళ ఆకాంక్ష మేరకు ద్రావిడ గుర్తింపు కొరకు ప్రత్యేకంగా ద్రావిడ మున్నెట్ట కజగం పార్టీని సిఎన్ అన్నాదురై అనే వ్యక్తి 1949లో ప్రారంభించను. ఇది భారతదేశంలో ప్రస్తుతము మరో మేజర్ ప్రాంతీయ పార్టీగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇదే డిఎంకే పార్టీ 1972 సంవత్సరంలో ఎంజి రామచంద్ర నేతృత్వంలో ఒక చీలిక వచ్చింది. అదే ఏఐఏడిఎంకే పార్టీ. ప్రస్తుతము ఏఐఏడిఎంకే పార్టీకి జయలలిత నేతృత్వంలో తమిళనాడులో అధికారంలో ఉంది. అదేవిధంగా మహారాష్ట్ర రాష్ట్రంలో 1966 సంవత్సరంలో శివసేన పార్టీ అవతరించింది. ముఖ్యంగా మహారాష్ట్రలకి అని చెప్పేసి ప్రత్యేక నినాదంతో శివసేన పార్టీ అవతరించింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 1956 సంవత్సరం నుండి 1983 సంవత్సరం వరకు కేవలము కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అనేది కంచుకోటగా ఉండేది. కానీ 1982 సంవత్సరము మార్చి 29వ తేదీ నాడు సినీ యాక్టర్ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించాడు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ పార్టీ. ఈ విధంగా 1983 సంవత్సరం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. అదేవిధంగా అస్సాం రాష్ట్రాన్ని తీసుకుంటే అంటే అస్సాం రాష్ట్రంలో ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు అస్సాంలో స్థానికులకు కొన్ని అవకాశాలు లభించకుండా చేశారు. తద్వారా అస్సాంలో అస్సాం గణపరిషత్ అనే పార్టీని ప్రఫుల్ల కుమార్ మెహంతా అనే వ్యక్తి 1985వ సంవత్సరం ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రఫుల్ల కుమార్ మెహంతా నేతృత్వంలో ఏజీపీ పార్టీ అస్సాంలో 3 సార్లు అధికారం చేపట్టింది. ఈ విధంగా భారత రాజకీయాలు విశ్లేషిస్తే మనకు జాతీయ పార్టీలకైతే ఎంత ప్రాముఖ్యత ఉందో అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంకీర్ణ యుగంలో మాత్రము జాతీయ రాజకీయాలను కూడా ప్రాంతీయ పార్టీలు ప్రత్యేకంగా నిర్దేశించే స్థాయికి వచ్చింది. తద్వారా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇచ్చేసి లక్ష్య సాధన కొరకు ప్రత్యేకంగా పాల్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2014 సంవత్సరంలో 16 లోక్సభ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి 282 స్థానాలు గెలుచుకుంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్టిపులేటెడ్ సంఖ్య మనకు 273 సరిపోతుంది. కానీ 282 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయినప్పటికీ నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ మాత్రము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి 29 పార్టీలను అందులో భాగస్థులు చేసుకున్నాం. అంటే సమాఖ్య స్ఫూర్తిని సహకార స్ఫూర్తిని పూర్తిగా సార్థకత చేయడానికి ప్రాంతీయ పార్టీలు అనేదాన్ని ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇస్తారు. ఈ విధంగా భారతదేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రతి అంశాన్ని అభ్యర్థులు తప్పకుండా ప్రత్యేకంగా డిస్కస్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ గురించి రాజకీయ పార్టీ ఎప్పుడు ఏర్పడ్డది, ఆ పార్టీ విధానాలు ఏంటిది, ఆ పార్టీ యొక్క ఏంటి, ఇవన్నీ కూడా తప్పకుండా ప్రతి అభ్యర్థి చదవలసి ఉంటుంది. అదేవిధంగా మరో టాపిక్లో మనము భారతదేశంలో పార్టీలకు సంబంధించి ఇతర అంశాలు ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.